జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి? మనిషి యొక్క కర్మ ఫలితాన్ని ఎలా చెప్తుంది? మార్చుకునే అవకాశం ఉందా? కొంచెం వివరంగా తెలుసుకుందాం. మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్యం గొప్పది. జన్మించే తేదీ, సమయము, ప్రదేశం ఈ మూడిటిని బట్టి మానవుని వ్యక్తిత్వము, అతడి భవిష్యత్తు సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలను చూపించే విద్యే జ్యోతిష్య శాస్త్రం. నవగ్రహాలు మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. నవగ్రహాల యొక్క అనుసారమే మన జీవితము మంచి కానీ చెడు కానీ నడుస్తుంది. కాకపోతే మానవులకి ఒక గొప్ప వరం ఉంది. కర్మ ఫలితాన్ని కూడా మార్చుకునే ఒక శక్తి మనలో ఉంది. అదేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భవిష్యత్తును మార్చే అవకాశం జ్యోతిష్యంకుందా? జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం చక్కగా ఉంది మనకి. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. ఏ ఒక్క జాతికి కూడా, ఏ ఒక్క జీవులకు కూడా ఇవ్వని వరము మానవులకు ఇచ్చిండు. అంటే కర్మఫలం అనేది స్థిరం కాదు, దానిని మార్చుకోవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి చెడు రెండు గత జన్మంలో చేసుకున్న కర్మ ఫలితాల వల్లనే లభిస్తాయి. కనుక సరైన కర్మను ఇప్పుడు ఈ జన్మంలో చేసుకుంటే దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చుకోవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ విలువ ఉంటుంది. కర్మ ఫలితాలు మూడు రకాలు: ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధం కర్మ. దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేసి పెడతాను. మీకు ఇంకే డౌట్స్ ఉన్న ఉగాది ప్లేలిస్టు, ఆస్ట్రాలజీ ప్లేలిస్టు చూడండి. పంచాంగం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కటి ఆస్ట్రాలజీ వీడియోస్లో, ఉగాది ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకేం వీడియోస్ కావాలన్నా దానిపై కూడా నేను తప్పకుండా చేస్తాను. కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలన్నీ 25% మాత్రమే ఫలిస్తాయి ఏ మానవులకైనా గోచార ఫలితాలు. ఇక జన్మజాతక ఫలితాలు 50%. 25% మనం చేసుకునే మంచి నడవడికను బట్టి మనకు కర్మ ఫలితాలు అందిస్తాయి. కాబట్టున జ్యోతిష్య శాస్త్రం అనేది సంపూర్ణమైనది కాదు. ఇవి గోచార ఫలితాలు ఒక్క సంవత్సరానికి సంబంధించిందే. మనిషి యొక్క కర్మ ఫలితాలు పూర్తిగా తెలవాలంటే జన్మ సమయము, తేదీ, ఏ ప్రదేశంలో పుట్టిండో ఖచ్చితంగా కరెక్ట్ టైమింగ్ ఉంటేనే జ్యోతిష్యము కరెక్ట్గా చెప్పగలుగుతాం. లేకపోతే అంచనాలు తారుమారవుతాయి. కావున ఏ జ్యోతిష్యుడు చెప్పింది తప్పని తప్పబట్టలేము. మనం ఇచ్చే సమయము, తేదీ సరి అయినదైతే తప్పకుండా జ్యోతిష్యం మనకు దారి చూపించే వెలుగు బాట. కావున ఎవరిని నిందించకూడదు. మనం చేసుకునే జన్మజాతకంలోని దోషాల వల్ల, ఏ గ్రహస్థితుల వల్ల అది ఎక్కువ శాతం 50% మన జీవితానికి అనుకూలిస్తాయి. ఇంకోటి అంతర్దశ, మహార్దశలు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టే జీవితం నడుస్తుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఓన్లీ ఒక హెడ్లైన్స్ లెక్క హైలైట్స్ చెప్పేటి అంతే, మార్గాన్ని చూపించేటియే తప్ప మొత్తం కరెక్ట్ 100% రిజల్ట్ కాదు. మొత్తం 100% రిజల్ట్ తెలవాలంటే బర్త్ చార్ట్ కంపల్సరీ చూపించుకోవాలి. అప్పుడే మనకు రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇక మీకు ఎలా ఉందో ఈ వీడియో పైన తప్పకుండా కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము రాసులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషం నుంచి మీనం మొదలగు 12 రాశులు. ఇక సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసం కాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు, అలాగే సంక్రమం అంటారు. అలాగే ఒక్క రోజుకొక లగ్నానికి 2 గంటల చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు సౌరమానం ప్రకారము. ఇక ఈ యొక్క వీడియోని ఫుల్ డీటెయిల్డ్గా చేయాలంటే మీరు కామెంట్ చేయండి.
12 రాశులలో 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి రాశిలో దాదాపు 2 రోజులు నక్షత్రాలు ఉంటాయి. 12 రాశులు మరియు వాటిలో ఉండే నక్షత్రాలు మేషం నుంచి మీనం బట్టికి ఉంటాయి. రాశులలో ఎన్నెన్ని నక్షత్రాలు ఉంటాయో వాటి పేర్లేమిటో వివరంగా తెలుసుకుందాం. మేషం అశ్విని, భరణి, కృత్తిక. మొదటి పాదం అశ్విని, భరణి, కృత్తిక మేషరాశిలోకి వస్తాయి. దీనికి అధిపతి కుజుడు అంటే మార్స్. ఇక వృషభ రాశి తారస్, దీనికి అధిపతి వీనస్. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు వస్తాయి. ఇక మిథున రాశి జెమినై, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు మొదటి 3 పాదాలు వస్తాయి. దీనికి అధిపతి మెర్కురీ. కర్కాటక రాశి క్యాన్సర్, పునర్వసు 4వ పాదము, పుష్య, ఆశ్లేష నక్షత్రాలు వస్తాయి. దీనికి అధిపతి చంద్రుడు. ఇక సింహం లియో, మక, పుబ్బ, పూర్వ పాల్గుని, ఉత్తర పాల్గుని మొదటి పాదము ఈ రాశిలోకి వస్తాయి. దీనికి అధిపతి సూర్యుడు. ఇక కన్య విర్గో, ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్తాచిత మొదటి పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. దీనికి అధిపతి బుధుడు మెర్కురీ. తుల లిబ్రా, దీనికి అధిపతి వీనస్. చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ మొదటి 3 పాదాలు వస్తాయి. ఇక వృశ్చిక స్కార్పియో, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాలు ఈ రాశిలోకి వస్తాయి. దీనికి అధిపతి కూడా కుజుడే మార్స్. ధనురాశి, దీనికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మొదటి పాదం వస్తాయి. దీనికి అధిపతి దేవగురు బృహస్పతి అంటే దేవతలకే గురువైన బృహస్పతి. జూపిటర్, సజిటీరియస్. ఇక మకర రాశి క్యాప్రికాన్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట మొదటి 2 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. దీనికి అధిపతి శనిదేవుడు అంటే సాటర్న్. ఇక కుంభరాశి అక్వేరియస్, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. దీనికి కూడా అధిపతి శనిదేవుడే సాటర్న్. ఇక చిట్ట చివర మిగిలింది మీనరాశి స్పీషియస్, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఈ రాశిలోకి వస్తాయి. దీనికి కూడా దేవగురువైన బృహస్పతియే అధిపతి అంటే జూపిటర్. ప్రతి నక్షత్రము 13.2 డిగ్రీలు గలది. 27 నక్షత్రాలు 12 రాశుల చుట్టూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. అవన్నీ మొత్తం 12 × 9 కలిపితే 108 పాదాలు నక్షత్రాలు. జన్మరాశి నక్షత్రంని బట్టి మనం పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఏ నక్షత్రంలో ఏ రాశిలో జన్మించాము, ఏ లగ్నంలో జన్మించాము అనేది వివరంగా తెలుస్తుంది. ఇక శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఫలితాంశాలు, నవనాయకుల యొక్క ఫలాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఇక గ్రహరాజు అయిన రవిరాజు కావడం వల్ల ఈ సంవత్సరంలో 2 తూముల వర్షం కురుస్తుంది. ఇందులో సముద్రంలో 9 భాగాలు, పర్వతంలో 9 భాగాలు, భూమిపైన 2 భాగాలు వర్షపాతం నమోదవుతుంది. అల్పవృష్టితో కాలము ప్రతికూలంగా పరిణమిస్తుంది. పాలకుల మధ్య విరోధాలు ఏర్పడతాయి. ఇక రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రస్యాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు, రాజవాహనము గజము, పశుపాలకుడు యముడు, గోష్ఠాధికారి ప్రాపకుడు, స్థాన సంరక్షకుడు యముడు, గోష్ఠాది బహిష్కరర్త యముడే. ఇక రాజు రవి, గ్రహరాజు అయిన రవిరాజు కావడం వల్ల ఈ సంవత్సరంలో 2 తూముల వర్షం కురుస్తుంది. ఇక అల్పవృష్టితో కాలము ప్రతికూలంగా పరిణమిస్తుంది. పాలకుల మధ్య విరోధాలు ఏర్పడతాయి. పాలకుల వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ఆయుధాలు, అగ్నిభయము కలుగుతాయి. పంటలు తక్కువగా పండుతాయి. చర్మరోగ భయాలు కలుగుతాయి. ఇక పాలకులు గడ్డు పరిస్థితులు తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుంది. ఇక పదవి విచ్ఛిన్నితులు అవుతారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయాల కల్లోహలము పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు
వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కలప, పగడాలు, కెంపులు, నూలు దుస్తులు, మామిడి పళ్ళు, వక్కలు, ఎర్రని పదార్థాలు, గులాబీ రంగు, తెల్లని రంగులు, ఎలక్ట్రిక్ ఉపకరణలు, జంతు చర్మాలు, రసాయన ఎరువులు, పశువుల ధరలు ఇవన్నీ కూడా ధరలు హెచ్చుగా పెరుగుతాయి. ఇక రాజవాహనము గజము అంటే ఏనుగు. రవి వల్ల కలిగే ఇతి బాధలు కొంత తగ్గుతాయి. ప్రజలకు సుఖం కలుగుతుంది. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. ప్రాణకోటికి కొంత ఊరడింపు కలుగుతుంది. ఇక మంత్రి చంద్రుడు ప్రజలలో చైతన్యాన్ని, మనసులలో పరివర్తన కలుగుతుంది. రాజకీయ పార్టీలు అభ్యుదయ భావాలతో పనిచేస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆహార ధాన్యానికి కొరత మాత్రం ఉండదు. పాడి పెరుగుతుంది. పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గే సూచన. నూనె గింజలు, వెన్న, నెయ్యి, చక్కెర, వెండి, బంగారం ధరలు పైకి పెరుగుతాయి, అంటే ఎక్కువగా పెరుగుతాయి. ప్రజలలో ధర్మనిష్ట కూడా పెరుగుతుంది. ఇక సైన్యాధిపతి శని పలు దేశాలలో యుద్ధ ఛాయలు అలుముకుంటాయి. సైనికులు కష్టకాలం అనే చెప్పాలి. బలవంతులమని విర్రవీగే వారిపై పీచు అణుగుతుంది. నల్లని ధాన్యాలు, నల్లరేగడి భూములు దిగుబడి అధికంగా వస్తుంది. రవాణా వ్యవస్థలో లోపాలు సతమతమవుతాయి. ధాన్యాల ధరలు పెరుగుతాయి, కొన్ని ప్రదేశాలలో తగ్గుతాయి. రాజకీయంగా ఒడుదుడుకులు తప్పకుండా ఎదుర్కోవాలి. ఇక సస్యాధిపతి బుధుడు ప్రజలకు ఇతి బాధలు కలుగుతాయి. పంటలకు తెగుళ్ళ బెడద వస్తుంది, అంటే ఫంగస్, బ్యాక్టీరియా లాంటి చెట్లను వ్యాపిస్తాయి. దిగుబడులు తగ్గుతాయి. అపర ధాన్యాలు సమృద్ధిగా, ఆహార ధాన్యాలు పండుతాయి. నెయ్యి, నూనె గింజలు, నూనెలు, రసాయనిక ఎరువులు, పత్తి, కలప, నూలు దుస్తులు, ఎర్రని పసుపు, గోనె సంచులు, కాగితం, పెసళ్ళు, వెన్న, వెండి, బంగారం ధరలు హెచ్చుగానే ఉంటాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు ముళ్ళుగల ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఫలించును. చెరుకు, బెల్లం, చక్కెర, నెయ్యి, నూనె గింజలు, ఆముదం గింజలు పెరుగుతాయి. ఇక ఆహార ధాన్యాలకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఇక అర్ఘాధిపతి రవి. ఇక వర్షపాతం తక్కువే, ధరలు పెరుగుతాయి. ప్రజలకు ఆకలి బాధలు తప్ప యుద్ధ భయంతో నెలకొంటుంది. అధికారులు ఉన్న వారికి రాజకీయంగా కష్టకాలమే. ఇక ఎర్రధాన్యాలు ఎక్కువగా దిగుబడి సాధిస్తాయి. వెండి, బంగారం ధరలు హెచ్చుగా పెరుగుతాయి. నూనె, కొబ్బరికాయలు, మిర్చి, మిరియాలు, వక్కలు, ఎర్రని రంగులు, నూలు దుస్తులు మొదలైనవి వాటి ధరలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక మేఘాధిపతి రవి. పంటలు దిగుబడి తగ్గుతుంది. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు దిగుబడి బాగుంటుంది. ప్రజలు నానా రకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఇక రస్యాధిపతి శుక్రుడు. కుంకుమ పువ్వు, కర్పూరము, అగరవస్తువులు, చందనం, అత్తరు పన్నీరు మొదలైన సుగంధ ద్రవ్యాలు, పాదరసం లాంటి నిర్గుంధ వస్తువులు, క్షారకాలు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, కందమూలాదులు, పళ్ళు, పుష్పాలు దిగుబడి పెరుగుతుంది. ఈ వస్తువుల ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక నీరసాధిపతి కుజుడు. పుష్ప వృక్షాలు, ఫలవృక్షాలు చక్కగా దిగుబడిని అందిస్తాయి. బంగారం, మణులు, రక్తచందనం ధరలు హెచ్చుతగ్గులు గురి అవుతాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, రాగి, ఇత్తడి, కంచు మొదలగిన వాని ధరలు పెరిగి నిలబడంగా ఉంటాయి. ఇక ఆహార ధాన్యాలు కూడా పెరుగుతాయి. ఇక పశుపాలకుడు, గోగార ప్రాపకుడు, గోప్రహిష్ట ప్రాకుడు యముడే. ధరలు అధికమగును. అల్పవృష్టి, పాడి పంటలు తక్కువ దిగుబడి కలిగి ఉంటుంది. రోగాది పీడలతో పశువులకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలకు సంక్షేమము అందని ద్రాక్షే అవుతుంది. పశుపాలక, గోగార ప్రాపక, గోబహిష్కరణ అన్నిటికీ యముడు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. కావున ఫలితంగా అల్పవృష్టి ఉంటుంది. పశువులకు పీడ తప్పదు. దుర్మార్గుల చెరలో అమాయకుల ధన, మాన, ప్రాణాలకు హాని కూడా కలుగుతుంది. మొత్తంగా ఈ విశ్వవసు నామ సంవత్సరము క్రోధి మిగిల్చిన క్రోధానికి కొనసాగింపుగానే కనిపిస్తుంది. నవనాయకులలో శుభగ్రహాలకు ఆధిపత్యం తక్కువగా రావడం వల్ల కాలం ప్రతికూలంగా ఉంటుంది. పాలకులు ప్రజా కంటకులుగా పరివర్తిస్తారు. పాలన గాలి కొదిలేసి పబ్బం గడుపుకుంటారు. మొత్తంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువే. రోగాలు ప్రజలను ప్రబలుతాయి. ఆహార ఉత్పత్తి ధరలు పెరుగుతాయి. చైత్రంలో రాజకీయంగా అలజడి రేగుతుంది. వైశాఖంలో కలహాలు, ప్రజా సంక్షోభము, పొరుగు దేశంలో దుర్భక్షము, జ్యేష్ఠంలో రోగాది భయాలు, ఆషాఢంలో అల్పవృష్టి, శ్రావణ, భాద్రపద మాసాలలో దురిక్షయము, కొన్ని ప్రాంతాలలో సస్యానుకూలము వర్షపాతం మొదలవుతుంది. ఆశ్వీజంలో పశు నష్టం, కార్తీకంలో ద్రవ్యలోభన తారాస్థాయికి చేరుకుంది. సంవత్సరం అంతవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ఇక రాశి ఫలాలు కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. దీనికి అధిపతి కుజుడు. మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అనుభవిస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈ ఏడాది కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడుచున్నవి. సంవత్సరంలో ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది. సినీ మీడియా రంగాల వారికి ఆర్థిక సమస్యలు కలగవచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఈ ఏడాది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కూడా రావచ్చు. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజున, గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని పూజించాలి. ఇక ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విదేశీయానం అనుకూలం. ఉద్యోగులకు బదిలీ ఎదుర్కొనే అవకాశం. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ పన్నుల సమస్య ఉండవచ్చును. ఇక దోష నివారణం. నల్ల రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులను ధరించాలి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో పూజలు చేయించుకోవడం మంచిది. ప్రతి శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్నా మంచిదే. నల్లటి ధాన్యాలతో పిండి పదార్థాలు తయారు చేసి పేదవాళ్లకు పంచినా కూడా దోష నివారణ జరుగుతుంది. ఇక రెండవ రాశి అయిన వృషభ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటూ వస్తారు. ఈ ఏడాది స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు వృషభ రాశి సంచారంతో ధన నష్టం కలుగుతుంది. రాహువు మీనరాశి సంచారంతో శుభవార్తలు, శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు జరగవచ్చు. అలాగే తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. అలాగే లక్ష్మీదేవి స్తోత్రాలను, అష్టోత్తర నామాలను, కనకదార సూత్రాన్ని పఠించాలి. ఇక ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. రాహుకేతు ప్రభావము తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలతం వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు. న్యాయవాదులు, పోలీసులకి ప్రమోషన్లు వస్తాయి. ఇక ఈ చిన్న చిన్న ఒడిదుడుకుల నుంచి విముక్తి పొందాలంటే లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రము, లక్ష్మీదేవి అష్టకము ఇలాంటి ఏవైనా అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఇక కాలపురుషుని అనుసారము మూడవ రాశి అయిన జెమిని అంటే మిథున రాశి. మిథున రాశి వారికి అధిపతి మెర్కురి. ఈ రాశి వారు ఎలా ఉంటారో వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సోదర వైరం కలిగి ఉంటుంది. అంటే అన్నదమ్ముల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అంటే సమయానికి డబ్బులు అందకుండా రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. శని మీనరాశి సంచారంతో నూతన కార్యాలు చేపడతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్థిర నిర్ణయాలు తీసుకోలేరు. ధర్మకార్యాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసము గురువు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఇక ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది రాశి వారికి రాజయోగం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేష అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ యొక్క రాశికి అధిపతి మెర్కురి అంటే బుధుడు కాబట్టి బుధుని యొక్క అధిష్టాన దేవుడు గణపతి ఆరాధన తప్పకుండా చేయాలి. గణపతి అష్టోత్తర శతనామావళి, గణపతి అష్టకము ఇలా ఏదైనా గణపతికి సంబంధించిన ఆరాధన పూజలు చేస్తే ఈ రాశి వారికి కష్టాల నుంచి విముక్తి పొంది అంత శుభం కలుగుతుంది. కాలపురుషుని అనుసారం 4వ రాశి అయిన కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారు రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్యాల మూలంగా ధనం వ్యయం అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ధనలాభంతో రుణ బాధలు తీరుతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. అనుకోని ఆపదలో చిక్కుకోకుండా చూసుకోవాలి. ఉన్నంతలో వాళ్ళు సరిచూసుకోవాలి. ఎదుట వారిలో ఎలాంటిగా దూరకూడదు.
కుటుంబంలో అభివృద్ధిని చూస్తారు. శని మీనరాశి సంచారంతో వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ కృషి చేస్తారు. సోదర వైరం కూడా కలిగే అవకాశం ఉంది. అంటే అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ వ్యవహారాలు లాభిస్తూ ఉంటాయి. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక దోష నివారణంగా ఏం చేయాలంటే పసుపు దుస్తులను ధరించాలి, దక్షిణామూర్తిని ఆరాధించాలి, గురువుల పట్ల వినయ ఉండాలి, పెద్దలను గౌరవించాలి. ఇక గురువుకు సంబంధించిన పూజలు, దానాలు, ధర్మాలు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక కాలపురుషుని అనుసారం 5వ రాశి అయిన సింహరాశి, దీనికి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వలన పనులలో చికాకులు, అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. రాహుకేతుల ప్రభావం వలన కుటుంబ సమస్యలు, ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ఇక పనులలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. కలహాలకు చాలా దూరంగా ఉండాలి. సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలుంటాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ఇక గౌరవ మర్యాదలు ఎక్కువగా అవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం నుంచి బయటపడవచ్చు. ఇక ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం ఎక్కువగా ఉన్న ఖర్చులు అధికంగానే ఉంటాయి. అంటే సరి సమానం అవుతాయి ఆదాయం ఖర్చులు. సినీ రంగం, రాజకీయంలో ఉన్నవారు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఈ దోషాలన్నీ నుంచి విముక్తి పొందాలంటే ఉపాసన చేయాలి. సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇయ్యాలి. సూర్య అష్టోత్తర శతనామావళి చదవాలి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఆదిత్య హృదయం పఠించాలి. ఇవన్నీ తప్పకుండా పాటిస్తే, గోధుమలు దానం చేస్తే ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. ఇక కాలపురుషుని ప్రకారము 6వ రాశి అంటే కన్యారాశి, విర్గో. దీనికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలు వంటి లాభించును. వ్యాపార అభివృద్ధి కలుగును. విద్యార్థులకు, వ్యాపారులకు అనుకూలమైన సంవత్సరం. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువు మీ ఉన్నతిని కొనియాడుదురు. అంటే శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో వ్యతిరేకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక పిల్లలతో ప్రయాణాలు, విలాసాలు. మంచి ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆదిత్య హృదయాన్ని పారాయణము చేయాలి. ఇంకా ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అన్ని రంగాలలో విజయం సాధించే ఏడాది ఈ విశ్వవసునామ సంవత్సరం. ఉద్యోగుల్లో ప్రమోషన్లు కనిపిస్తాయి. పెళ్లి కాని యువతులకు వివాహం యోగం కలుగుతుంది. ఇక దోష నివారణ కోసం పూజలు అవసరం లేదు, అయినా చేస్తే మంచిదే. కాలపురుషుని ప్రకారం 7వ రాశి అంటే లిబ్రా, తులారాశి. దీనికి అధిపతి శుక్రుడు అంటే వీనస్. తులారాశి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడు. ఈ ఏడాది సంతానం వలన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం, ఆనందం కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. శుభకార్యాల ప్రయత్నాలు సులభంగా జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన గృహ కార్యాలను శ్రద్ధ వహిస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. వస్తు సామాగ్రి కొంటారు. పదవులు, సభ్యత్వాలు వచ్చును. అంటే ఈ రాశి వారికి ఉత్తమోత్తమే. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 98% అనుకూలత, 2% నష్టాలు. కాబట్టి ఏమంతా బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయంలో ఉన్నవారికి అనుకోని పరిణామాలు. దోష నివారణకు గురువారం పసుపు దుస్తులు ధరించాలి. గురు దక్షిణామూర్తిని, గురువులను, పెద్దలను పూజించాలి. ఈ రాశి వారికి అంతా శుభప్రదమే.
ఇక కాలపురుషుని ప్రకారము అష్టమ స్థానమైన వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. ఈ రాశి వారు ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందం కలుగును. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. ప్రతి విషయం మనసు లోతుల్లోకి తీసుకోకండి, చాలా మానసిక ఒత్తిడి కలుగుతుంది. వృశ్చిక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును. పట్టుదల పెరుగును. రుణములు తీరుతాయి, అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన వస్తు లాభం, లావాదేవీలు ఫలించును. శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. శనగలను ప్రసాదంగా ఆలయంలో పంచిపెట్టాలి. శనగలను ఆవుకి ఆహారంగా పెట్టాలి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. శత్రులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు, సినీ రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు. దోష నివారణ పూజలు అవసరము లేదు, చేస్తే మంచిది. ఇక కాలపురుషుని అనుసారము 9వ రాశి అయిన ధనుస్సు రాశి, దీనికి అధిపతి గురువు, అంటే దేవగురువు. బృహస్పతి అంటే జూపిటర్. ఈ రాశివారు ధనురాశి వారు కఠిన సంభాషణ వలన ఇబ్బందుల పాలవుతారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. దీంతో అనారోగ్య బాధలు, ఇబ్బంది కలగవచ్చు. స్థానాచలనం సూచనలుంటాయి. కొత్త వ్యక్తులు కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. మానసిక ఆనందన చెందుతారు. గృహంలో మార్పులు కావాలని అనుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. శని ఆరాధన, హనుమంతుని ఆరాధన, కాలభైరవుని ఆరాధన, గురు దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. చెడు వ్యయాలు అధికము, ఆరోగ్య సమస్యలు. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. ఇక దోష నివారణకి పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు వస్తువులను పిండి వంటకాలుగా చేసి దానం ధర్మం చేస్తే కూడా మంచిదే. గురు దక్షిణామూర్తిని, ఇక గురువులను, పీఠాధిపతులను, పెద్దలను పూజిస్తే ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఇక కాలపురుషుని అనుసారంగా 10వ రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శనిదేవుడు, అంటే శాటర్న్. మకర రాశి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలికంగా లాభాలు కలుగుతాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. గతంలో వాయిదా వేసుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సూక్ష్మ విషయములు గ్రహిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఏలినాటి శని కూడా తొలగిపోతాడు. ఇక అంతా శుభప్రదమే. ఈ సంవత్సరంలో 7.5 అంటే 7.5 ఏళ్ల శని కూడా తొలగిపోతుంది. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి అనే సూచన. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. దుర్గాదేవిని పూజించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆర్థిక లాభాలు, విద్యార్థులకు అవకాశాలు, ఉద్యోగాల ఎదుగుదల, వ్యాపారంలో లాభాలు. దోష నివారణకి నల్ల రంగు దుస్తులను తొలగించి నీల వస్త్రం ధరించడం మంచిది. అలాగే గురువుని ఉపాసించడం, దుర్గాదేవిని స్తోత్రాలు, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠించడం వలన మంచి జరుగుతుంది. ఇక కాలపురుషుని అనుసారం ప్రకారం 11వ రాశి అంటే కుంభరాశి, అక్వేరియస్. దీనికి కూడా శనిదేవుడి అధిపతి, అంటే శాటర్న్. ఈ కుంభరాశి వాళ్ళకి ఏడాది చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. నిరుద్యోగులకు ఆటంకాలు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు కలగవచ్చు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురగును. ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వవద్దు. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేయటం మంచిది. గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించాలి.
అలాగే కుంభరాశి వారికి రెండవ దశ 7.5 ఏండ్లు ప్రారంభమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని ఉపాసన చేయాలి, హనుమంతుని పూజించాలి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పఠించాలి. 108 సార్లు శని మంత్రం ఓం ప్రాం ప్రీం హ్రౌ సహ శనీశ్వరాయ నమః అంటూ 108 సార్లు ఈ మంత్ర జపాన్ని పఠించాలి. అలాగే నల్లటి వస్తువులతో పిండి పదార్థాలు వంటకాలు చేసి దాన ధర్మాలు చేసిన, నల్ల నువ్వులు బెల్లం కలిపి గోమాతకు తినిపించిన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన, శనిదేవునికి తైలాభిషేకం చేసిన ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు, కుటుంబ బంధాలు మెరుగవుతాయి, కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఇక దోష నివారణకు శనివారం పూజ తప్పకుండా చేయాలి. హనుమంతుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపాసించాలి, శనిదేవుని ఆరాధించాలి, దాన ధర్మములు చేయాలి, తోటి కార్మికులను భక్తి ప్రేమలతో వారిని గౌరవించాలి. అప్పుడే శనిదేవుడు శాంతిస్తాడు, మంచి కలిగిస్తాడు. ఇక చిట్ట చివరిదైన కాలపురుషుని అనుసారము 12వ రాశి అంటే మీనరాశి స్పీషియస్. దీనికి అధిపతి దేవగురువైన బృహస్పతి అంటే జూపిటర్. మీనరాశి వారికి ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉండును. జన్మశని ఏలినాటి శని ప్రభావం వలన జాగ్రత్తలు వహించాలి. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి, ప్రతి పని సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయస్థానంలో రాహువు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధనవ్యయం జరుగును. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కోర్టు వ్యవహారాల వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. ఈ రాశి వారు కూడా శని ఆరాధన చేయాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, ఇక దుర్గాదేవిని కూడా పూజించాలి. జన్మశని ఉండడం వల్ల చాలా కష్టాలు నష్టాలు ఏర్పడతాయి. కావున ప్రతి శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకము, నువ్వులు దానం ఇవ్వడము, నువ్వుల పదార్థములతో పిండి వంటలు తయారు చేసి దాన ధర్మములు చేయడము, హనుమంతుని పూజించడం, హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం, ఇలాంటివి చేస్తే తప్పకుండా ఈ రాశి వారి సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు, వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు. దోష నివారణకు పసుపు దుస్తులు ధరించాలి, దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయాలి. ఇలా చేస్తే ఈ రాశి వారికి అంతా శుభమే కలుగును. కావున 12 రాశి యొక్క ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఈ సంవత్సరం ఫలితాలే. ఇవన్నీ తెలుసుకొని బాధపడవద్దు. ఇవన్నీ గోచార ఫలితాలే. మనం ఒకవేళ సంకల్పం సిద్ధితో కార్యాలను పట్టుదలతో సాధిస్తే గ్రహస్థితులను కూడా మార్చుకునే చక్కటి అవకాశం బ్రహ్మదేవుడు ఒక మానవులకే ఇచ్చాడు. కాబట్టి ఏ దేవుణ్ణైతే మనం పూజిస్తామో అనునిత్యం ఆ దేవునిపై నమ్మకం ఉంచి మన పనులను సవ్యంగా చేసుకుంటే ఏ దోషాలు కూడా మనని వేటాడవు. కావున దయచేసి ఎవ్వరు కూడా బాగలేదని భయపడవద్దు, బాధ కలిగించుకోవద్దు. తప్పకుండా మీ పనిలో మీరు ధైర్యము, సాహసంతో, కర్తవ్య నిర్వహణతో చేస్తే అంతా విజయమే కలుగుతుంది. ఆస్ట్రాలజీ నమ్మాలి, కానీ అతిగా కూడా నమ్మితే మన జీవితాలకే ముప్పు. జ్యోతిష్యం ఎంతో పెద్ద లోతైన ఒక సబ్జెక్టు. దీన్ని పూర్తిగా ఎవ్వరు కరెక్ట్గా చెప్పలేరు. కావున అన్నిటికన్నా అతీతమైన దైవారాధన ఒక్కటే అన్ని సమస్యలను తొలగించేది. అనునిత్యం దైవారాధనే. ఏ దేవుడైతే మీకు ఇష్టమో ఆ దేవుణ్ణి కష్టంలో, నష్టంలో, బాధలో, సుఖంలో వదలకుండా మీరు పూజిస్తారో అంతా విజయమే జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరం కాదు, జీవితాంతం మంచి జరుగుతుంది. ఇది నా ఒక అనుభవపూర్వకంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.